పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1 కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారండి. ఈ వీడియోలో మీకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, సీట్ రాని వాళ్ళు ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది, ఆర్ స్లైడింగ్ కావచ్చు, ఆ ఆప్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరికైతే సీట్స్ వచ్చినాయో ఫేజ్ 1 లో సీట్స్ వచ్చిన వాళ్ళకు పర్సనల్ గా మెసేజెస్ అయితే వచ్చాయి. మీకు ఈ పలానా కాలేజ్ లో వచ్చింది, ఈ పలానా బ్రాంచ్ లోనే వచ్చింది, వెబ్సైట్ లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఈ వీడియో మనకు రిలీజ్ అయిన తర్వాత అప్డేట్ అయిపోవచ్చు, లేకపోతే అప్డేట్ అయిపోవచ్చు. మెయిన్ గా మనకు పర్సనల్ మెసేజ్ వచ్చిన తర్వాత 2-3 అవర్స్ కి మనకు అప్డేట్ చేస్తారు. సో మనకు 8-9 కల్లా వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేస్తారు. అక్కడ ఫేజ్ 1 రిజల్ట్స్, ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కింద ఈచ్ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్. ఫస్ట్ దాంట్లో మీ ఓన్ గా మీకు రిజల్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ అది క్లిక్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ కావచ్చు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఏదైనా డిస్ప్లేలో సీట్ అలాట్మెంట్ వస్తే సీట్ వచ్చినట్టు. నాట్ అలాటెడ్ అని పడితే మీకు ఫేజ్ 1 లో సీట్ రానట్టు. సో ఎందుకు రాదు అంటే కొన్ని రీజన్స్ వల్ల. ఫస్ట్, మీరు పెట్టిన కాలేజ్లో మీకైనా టాపర్స్ ఉండడం వల్ల మీ ర్యాంక్లో, మీ కేటగిరీలో. సెకండ్ వచ్చేసి కొంతమంది కొన్ని స్పెషలైజేషన్స్ కావచ్చు, కొన్ని కాలేజ్ పెట్టడం వల్ల. సో మెయిన్ గా సీట్ అలాట్మెంట్ మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ చాలా తక్కువ సీట్ ఉండడం వల్ల కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల సీట్స్ అయితే కొంతమందికి రాదు. సో సీట్ వచ్చిందా లేదా మీరు వెబ్సైట్లో చూసుకోండి. సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి సీట్ వచ్చిందని తెలుస్తుంది. సీట్ రాని వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. అప్డేట్ కాగానే మీరు సీట్ వచ్చిందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇన్ ఈచ్ కాలేజ్ అని ఉంటుంది. సో అందులో మీరు ప్రతి కాలేజీలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జేఎన్టీ ఫస్ట్ ఆప్షన్ పెట్టారు, మీకు ఎందుకు రాలేదు అది క్లిక్ చేసుకొని ఏ కేటగిరీ వాళ్ళని తీసుకున్నారు, మీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ చూసుకోండి. సో పీజీ సెట్ పీజీ సెట్ వాళ్ళకి ఎట్లుంది, గేట్కి ఎట్లుంది. సపోజ్ మీరు బీసీబీ అనుకోండి, బీసీబీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంది. సపోజ్ మీరు సిబిఐటి అనుకున్నారు, సిబిఐటిలో మీ కేటగిరీలో మీరు లాస్ట్ కట్ ఆఫ్ చూసుకోండి. సో కట్ ఆఫ్ చూసుకోవచ్చు, మీకు సీట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకు అక్కడ సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో ఇక్కడ అలాట్మెంట్ డిస్ప్లే చేస్తున్నాను. సో ఇట్లా మనకైతే వస్తుంది. అందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇన్ఫో. సో బేసిక్ మీరు బీటెక్కి సంబంధించిన బీటెక్ ఏ బ్రాంచ్, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి అదర్ ఇన్ఫో. అదర్ ఇన్ఫోలో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది పేరెంటల్ ఇన్కమ్. సో ఎవరైతే ఇన్కమ్ ఇంప్రాపర్ పెట్టిన వాళ్ళు, 2025 పాతది పెట్టిన వాళ్ళు, ఇంప్రాపర్గా పెట్టిన వాళ్ళకు ఇన్కమ్ హయ్యర్ అని పడుతుంది. కంప్లీట్ ఫీజ్ మీరు పేమెంట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇన్కమ్ కరెక్ట్ ఉంది, నేను ఎట్లా అప్లోడ్ చేసుకోవాలంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఎట్లా మనకు సండే కాబట్టి ఈరోజు ఎవరు ఉండరు. ఇప్పుడు మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా రీఅప్లోడ్ చేసేసుకొని రేపు 10 తర్వాత 11 తర్వాత చెక్ చేసుకోండి, వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఏదైనా ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు అప్డేట్ చేసుకోండి. సపోజ్ నా దగ్గర టైం లేదు, టైం పట్టొచ్చు అంటే మీరు వెయిట్ చేయాలి. సో అది మోస్ట్లీ మనకు ఇంక్రీజ్ చేయొచ్చు డేట్స్ ఫేజ్ 1 కి సంబంధించింది. సో మీరైతే లాస్ట్ డే వరకు వెయిట్ చేసి మీరు ఇన్కమ్ తెచ్చుకొని అప్డేట్ అయితే చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ డీటెయిల్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో అసలు మీకు అలాటెడ్ కాలేజ్, ఏ కాలేజ్ వచ్చింది అక్కడ కాలేజ్ నేమ్ ఉంటుంది, కోర్సు, ఆ కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్ వచ్చింది. సపోజ్ సివిల్ అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ వచ్చిందా, మీకు జియోటెక్ వచ్చిందా, సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చిందా, మనకు సిఎస్సి ఐటీ వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందా, ఏ కోర్స్ వచ్చింది. నెక్స్ట్ పేమెంట్ టైప్. సో మనకు రెగ్యులరా, ఎస్ఎఫ్ఆ, ఎస్ఎన్ఎస్ఆ ఏది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అలాటెడ్ కేటగిరీ. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు సీట్ వచ్చిందంటే సీట్ వచ్చినట్టే. ఇక్కడ మెయిన్గా మనకు సపోజ్ ఒక క్యాండిడేట్ టాప్ ర్యాంకర్, సపోజ్ అతనికి మంచి ర్యాంక్ ఉంది, అట్లాంటి క్యాండిడేట్స్కి ఓపెన్లో ఇస్తారు, ఓపెన్లో ఇచ్చేస్తారు, వాళ్ళ కేటగిరీలో ఇవ్వరు. సో అవి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మీకు సీట్ వచ్చిందా లేదా. అలాటెడ్ కేటగిరీ అంటే మీ కేటగిరీ కాకుండా అసలు మీకు ఎందులో వచ్చింది సీట్. సపోజ్ ఎస్సీలో టాప్ 1 వచ్చింది పీజీ సెట్, అతనికి ఎస్సీలో కాకుండా ఓసీలో ఇచ్చేస్తారు, ఎందుకంటే అతను ఓపెన్లో వెళ్ళిపోతాడు. సో అలాటెడ్ కేటగిరీలో ఓసీ అని పడుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సీట్ వచ్చిందంటే సీట్ వచ్చింది ఒకటే చూసుకోండి. మళ్ళీ అలాటెడ్ కేటగిరీ, నాది ఈ కేటగిరీ కదా, ఇందులో వచ్చింది ఏమన్నా అవుతుందా, సో అట్లాంటి డౌట్స్ కూడా అడుగుతారు. సో మంచి ర్యాంక్స్ ఉంటే మీకు వేరే కేటగిరీలో ఇస్తారు. సపోజ్ కొద్దిగా మీ ఓపెన్లో కాకపోతే మీ కేటగిరీలో మీకు సీట్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ అలాటెడ్ ఇన్ ఫేజ్ 1. సో ఫేజ్ 1 అయితే ఫేజ్ 1 పడుతుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో వస్తే ఫేజ్ 2లో అని పడుతుంది. సో ఇక్కడ ప్రొవిజనల్లీ అలాటెడ్లో మీరు చూసుకోవాల్సింది మెయిన్గా మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఇవి రెండే ఇంపార్టెంట్, మనకు వేరే డీటెయిల్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫీజ్ డీటెయిల్ పర్ సెమిస్టర్ ఫీ, అది సో ఇయర్ ఫీ కాదు. మీకు ఏ కాలేజ్ వచ్చినా అక్కడ కోర్స్ ఫీ అనేది పర్ సెమిస్టర్ ఫీజు.
ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిడేట్ కి సిబిఐటి వచ్చింది 7,800 రూపీస్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కోర్సు. అది పర్ సెమిస్టర్. ఇంకొక సెమిస్టర్ అమౌంట్ కూడా మీరు పే చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి పర్ ఇయర్ కి 57,000 వస్తుంది. సో పర్ ఇయర్ కి 57,000 కాబట్టి సెమిస్టర్ కి 28,500. సో ఈ 75,800 నుంచి మనకు 28,500 పోతే మనకు గ్రీన్ ఫండ్ అనేది ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళందరికీ. ఏ క్యాండిడేట్ కైనా 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇక్కడ టోటల్ అమౌంట్ టు బి పేడ్ 47,400. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఫీజు ఎంత పే చేయాలి ఆ డౌట్స్ ఉన్న వాళ్ళు పింక్ కలర్ లో ఎంత అమౌంట్ వస్తుందో అది బ్లైండ్ గా పే చేసుకోవాలి. అది మనకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసిన తర్వాత ఫైనల్ అమౌంట్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ప్రాపర్ గా పెట్టిన వాళ్ళు, వాళ్ళకు ఓన్లీ 100 రూపీస్ మాత్రమే కనిపిస్తుంది. పింక్ కలర్ లో టోటల్ అమౌంట్ టు బి పేడ్ 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ పేమెంట్ చేసుకోవాలి. ఎవరికైతే ఎక్కువ అమౌంట్ ఉంది అక్కడ పింక్ కలర్ లో సింపుల్ గా ఎంత అమౌంట్ ఉంటుందో అది పే చేసుకోవాలి. అది ఆఫ్టర్ ఫీజు రియంబర్స్మెంట్ పర్ సెమిస్టర్ ఫీజు. డబల్ అమౌంట్ మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత పే చేయాలి. ఇప్పుడే అవసరం లేదు, మీరు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ కాలేజీ వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు పే చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ గా పింక్ కలర్ లో 100 రూపీస్ చూపిస్తే 100 పే చేయండి. ఎవరికైతే పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందో అది పర్ సెమిస్టర్ అమౌంట్ పడుతుంది. 28,500 పోగా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. అదే గేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పర్ సెమిస్టర్ ఫీజు ఎంత అయితే ఉంటుందో అది కంప్లీట్ గా పే చేసుకోవాలి. మీరు ఎవరైతే నాన్ ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్ ప్రాపర్ గా పెట్టిన వాళ్ళు పర్ సెమిస్టర్ ఫీజు ఎంత పడుతుందో అది మీరైతే పే చేసుకోవాలి. సో పింక్ కలర్ లో ఉన్న అమౌంట్ పే చేసుకోవాలి సింపుల్ గా. సో ఇప్పుడు మెయిన్ డౌట్ వచ్చేసి, ఇప్పుడు మీకు కాలేజ్ వచ్చింది కదా, సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో, సపోజ్ మీరు అనుకున్న కాలేజ్, అనుకున్న బ్రాంచ్ వచ్చింది, ఏం చేయాలి? ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫీజ్ పేమెంట్ పే చేయాలి. ఆ పింక్ కలర్ లో అమౌంట్, ఆ అమౌంట్ పే చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్. సెకండ్ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎట్లుంటారు? సపోజ్ నేను ఒక 5 కాలేజెస్ పెట్టాను, నేను టాప్ 1 అనుకున్నా, కానీ టాప్ 3, టాప్ 2 కాలేజ్ వచ్చింది. సో మీకు ఆ కాలేజ్ కావాలి అండ్ బెటర్ కాలేజ్ కోసం పార్టిసిపేట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓన్లీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే నాకు ఆ కాలేజ్ ఉంటుంది అంటే ఉండదు, కాలేజ్ కూడా వెళ్తూనే ఉంటుంది. సో వెళ్ళి ఆ కాలేజ్ హోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. సపోజ్ మనం పెట్టిన దాంట్లో సీట్ వస్తే ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఈ కాలేజ్ కావాలంటే అట్లుండదు. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఓయూ జేఎన్టీ అనుకున్నారు కానీ సిబిఐటి వచ్చింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓయూ జేఎన్టీ మాత్రం పెట్టాలి. అప్పుడు ఓయూ జేఎన్టీలో మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే ఫేజ్ 2లో సిబిఐటి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి ఓయూ జేఎన్టీలో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ వస్తుంది. సపోజ్ ఓయూ జేఎన్టీ రాకపోతే సిబిఐటి సీట్ అట్లనే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫేజ్ 2లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజే పెట్టుకోవాలి. సపోజ్ ఫేజ్ 2లో సీట్ కొత్తగా వేరే కాలేజ్ వస్తే ఫేజ్ 1 కాలేజ్ డిలీట్ అయిపోతుంది. సపోజ్ ఫేజ్ 2లో రాకపోతే ఫేజ్ 1 కాలేజ్ అట్లనే ఉంటుంది. సో మీకు ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే సింపుల్గా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి, పింక్ కలర్ అమౌంట్, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్పుడే మీ సీట్ మీకు ఉంటుంది, లేకపోతే సీట్ అయితే ఉండదు. సో ఇక్కడ కాలేజ్ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 27 to 30. సో మీరు పింక్ కలర్లో ఉన్న అమౌంట్ నేను ఆల్రెడీ 2-3 days ముందే చెప్పాను. అమౌంట్ హెవీగా ఉంటుంది, రెడీ చేసుకొని పెట్టుకోండి. డెబిట్ కార్డ్తో ప్రాపర్గా నెట్ ఉన్నప్పుడు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేసుకొని 28 నుంచి మండే 28, 29, 30 ఈ 3 daysలో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఏదో ఒక రోజు విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, మీకు ఆ కాలేజ్ గురించి తెలియదు, కొంతమంది చాలా మంది ఇర్రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నారు. మీరు ఏం చేయండి? ముందు ఆన్లైన్లో పేమెంట్ చేయకండి. సో మండే రోజు మీరు కాలేజ్కి వెళ్ళండి విత్ ఒరిజినల్స్ 2 sets ఆఫ్ జిరాక్స్. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు. సో నా దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్స్లో నాకు ఈ కాలేజ్ వచ్చింది, సో మీరు యాక్సెప్ట్ చేస్తారా? వితౌట్ సర్టిఫికేట్స్ నా దగ్గర కస్టోడియన్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా అన్నప్పుడు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి జాయిన్ అయిపోండి. సపోజ్ మేము యాక్సెప్ట్ చేయము అనుకుంటే అప్పుడు మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సో నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్, నా సర్టిఫికేట్స్ ఇంకా రావు, సో ప్రజెంట్ నేను జాయిన్ అయిపోతా, నాకు ఒక 1 month 2 months తర్వాత టైం ఇవ్వండి, నేను వెళ్ళి తెచ్చుకుంటానని రిక్వెస్ట్ చేసి మీరు పర్మిషన్ తీసుకొని ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి బయట జిరాక్స్ షాప్కి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అదే కాలేజీలో ఆఫ్టర్నూన్ వరకు జాయిన్ అయిపోవాలి. సో ఈ విధంగా చేయండి. ముందు పేమెంట్లు చేయకండి. ఎవరైతే సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి, నాకు అదే కాలేజ్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో నా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు, నా దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు కాదు, మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తో వెళ్ళి 2 sets ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసేయాలి.
వెళ్ళేటప్పుడు అన్ని సర్టిఫికేట్స్ మీరు స్కాన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. వన్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇవ్వరు. మీరు ఓయూ అయినా జేఎన్టీ అయినా ఏ కాలేజ్ అయినా మ్యాండేటరీగా సర్టిఫికేట్స్ అడుగుతారు. వాళ్ళు ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు అన్ని అడుగుతారు. కొన్ని కాలేజ్ వాళ్ళు కొన్ని టీసీ అడుగుతారు, కొంతమంది కొన్ని అడుగుతారు. సో అన్ని ప్రతి కాలేజ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు అన్ని తీసుకొని వెళ్ళండి. 2 or 3 సెట్స్. నా సజెషన్ 3 సెట్స్ తీసుకెళ్ళండి. కొన్ని కాలేజ్ వాళ్ళు 2 సెట్లు అడుగుతారు, 1 సెట్ అడుగుతారు. సో అక్కడ సడన్ గా జిరాక్స్ షాప్స్ లేకపోతే మళ్ళీ అటు ఇటు తిరగాల్సి వస్తుంది. మీరు 3 సెట్స్ తీసుకోవాలండి. 2 వాళ్ళకి ఇచ్చేసిన 1 సెట్ మీ దగ్గర సేఫ్ సైడ్కి ఉంటుంది. సో మీరు ఆనర్ బిఫోర్ 28, 29, 30 ఈ 3 డేస్లో మీరు వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసి జాయిన్ అయిపోండి. ఇది మనకు కాలేజ్ రిపోర్టింగ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో మీరు ఇక్కడ పే ఆప్షన్ ఉంది కదా మనకు అలాట్మెంట్ ఆర్డర్లో, పే అని క్లిక్ చేసిన తర్వాత మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయండి. ఫోన్పే కావచ్చు, అంతా యూజ్ చేయకండి, హెవీ అమౌంట్స్ కాబట్టి. సో మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ మాత్రమే వాడండి. సో దట్ మిస్ అయినా అదే అకౌంట్లో అది పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ పడుతుంది. జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏం లేదు, సేమ్ అలాట్మెంట్ ఆర్డరే, మీరు ఫీ పేమెంట్ చేసినట్టు ప్రూఫ్గా జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. సో మీరు వెళ్ళేటప్పుడు ఈ జాయినింగ్ రిపోర్టు జిరాక్స్ కూడా తీసుకోవాలి. జిరాక్స్ తీసుకొని మీరు కాలేజ్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, నేను ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి కాలేజ్ కంటే? మీరు పీజీ సెట్ రిజిస్ట్రేషన్లో ఏమైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. బేసిక్ 10th నుంచి మీ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని సర్టిఫికేట్స్ విత్ ఆధార్ కార్డ్, 4 ఫొటోస్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఆ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ లిస్ట్ అంటే సింపుల్గా మీరు ఏమేమి అప్లోడ్ చేస్తారు అవన్నీ తీసుకొని వెళ్ళాలి. 10th మెమో, 10th బోనాఫైడ్, ఇంటర్ మెమో, ఇంటర్ బోనాఫైడ్, బీటెక్కి సంబంధించిన మీ దగ్గర సిఎంఎం ఉంటే సిఎంఎం, పీసీ, ప్రొఫెషనల్ బోనాఫైడ్స్, ఆల్ సెమిస్టర్ మెమోస్ మీ దగ్గర ఏముంటాయి అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. సపోజ్ మీ బీటెక్ కాలేజీలో ఇవ్వకపోతే కస్టోడియన్ తీసుకోండి మీ బీటెక్ కాలేజ్ నుంచి. సో దట్ మీకు వచ్చిన కాలేజీలో మీరు ఇవ్వచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ మీరు విజిట్ చేసేటప్పుడు ఈ ఫీజు కాకుండా ఎక్స్ట్రా ఫీజు కూడా అడుగుతారు. 5,000 to 10,000 డెవలప్మెంట్ ఫీజు కావచ్చు, మిస్లేనియస్ ఫీజు అని ఏదో ఒక ఫీజు వాళ్ళు కాలేజ్ వాళ్ళు అడుగుతారు. ఆ అమౌంట్ కూడా అదే రోజు పేమెంట్ చేయమంటారు. సో ఆ అమౌంట్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. 5,000 to 10,000 వరకు బేస్డ్ ఆన్ కాలేజ్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి. సో ఇది మనకు phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు. సపోజ్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా వెబ్సైట్లో అప్డేట్ అవ్వకపోతే నైట్ 8-9 వరకు phase 1 సీట్ అలాట్మెంట్, ఈచ్ కాలేజ్ అలాట్మెంట్ వైజ్ సీట్ అనేది వస్తుంది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ phase 2 ఎప్పుడు ఉంటుంది? సో phase 2 ఎప్పుడు ఉంటుంది అంటే మనకు కంప్లీట్ ఈ phase 1 కాలేజ్ రిపోర్టింగ్ అయిపోయింది అన్నప్పుడు అప్పుడు డేట్స్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనకు తక్కువ డేస్ ఇచ్చారు. కాలేజ్ రిపోర్టింగ్ 30 జూలై వరకే కాబట్టి మోస్ట్లీ 99% August 7, August 7, 10th వరకు కావచ్చు కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఇంక్రీజ్ చేస్తారు. సో అది ఎప్పుడు తెలుస్తుంది? 30 జూలై నైట్ వరకు తెలుస్తుంది. సో నా సజెషన్, మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటే 30 ఆన్ ఆర్ బిఫోర్ 30 లోపు మీరు వెళ్ళిపోండి. 30 నైట్, 30 ఈవినింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ కాలేజ్ రిపోర్టింగ్, డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అని పడుతుంది. అప్పుడు 5 days to 10 days పెరుగుతుంది. సపోజ్ మీకు August 10, August 5 వరకు డేట్స్ ఇంక్రీజ్ అయితే August 15 తర్వాతనే మీకు phase 2 డేట్స్ వస్తాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు phase 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కావాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ నాకు అదే కాలేజ్ కావాలి అనుకుంటే అవసరం లేదు, పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. phase 1లో రిజెక్ట్ అయిన వాళ్ళు, phase 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు phase 2లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీరైతే పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 10th August ఆర్ August 15 తర్వాతనే phase 2 అయితే ఉంటుంది. సో అప్పటి వరకు మనం ఎగ్జాక్ట్ డేట్స్ అయితే చెప్పలేము. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ కూడా మీరు ప్రతి కాలేజ్లో ఓపెన్ చేసుకొని కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో మనకు ఎందుకు రాలేదు, సో వాళ్ళకి ఎందుకు వచ్చింది, మీరు ప్రతి చూసుకోండి. పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ వాళ్ళే చూడకండి, మీ కేటగిరీయే చూసుకోండి. సో అప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. మళ్ళీ ఎస్సీ, బీసీ చూసుకోకండి, ఈడబ్ల్యూఎస్, ఓసీ చూసుకోకండి, మీ కేటగిరీలో మీరైతే చూసుకోండి. సో ఇప్పుడు phase 2లో ఎవరైతే ఈ phase 1లో సీట్ రాని వాళ్ళు ఉంటారో మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్ని కాలేజ్ పెడితే మీరు పెట్టిన కాలేజీలో మీరు టాప్ ఉంటేనే మీకైతే సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో సింపుల్గా ఫస్ట్ ఫీజ్ డౌట్ ఉన్న వాళ్ళు పింక్ కలర్లో ఎంత అమౌంట్ వస్తుందో అంత పే చేయాలి. ఇన్కమ్ అప్డేట్ చేసుకోవాలంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకుంటే 1 or 2 డేస్లో అప్డేట్ అయిపోతుంది. తర్వాత పింక్ కలర్లో ఉన్న అమౌంట్ మీరు పే చేసుకోవాలి. కాలేజ్ రిపోర్టింగ్ రేపటి నుంచి వెళ్ళిపోవచ్చు. దానికన్నా ముందు మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసుకొని వెళ్ళిపోండి. phase 2లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, కాకపోతే దానికన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి.
అందులో వస్తే ఇది పోతుంది, అందులో రాకపోతే ఇది ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, 2 లింక్స్ అప్డేట్ చేస్తారు. ఒకటి సీట్ అలాట్మెంట్ మీరు చెక్ చేసుకోండి మీది. సో సెకండ్ వచ్చేసి అందరిది చూసుకోవడానికి ఏ కాలేజీలో ఎట్లా కట్ ఆఫ్ అయింది. సో అది అప్డేట్ అవ్వగా నేను ఇంటిమేషన్ చేస్తాను, సో దట్ మీరు చూసుకోవచ్చు. సో ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.